తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ పేర్లను ప్రకటించింది హైకమాండ్. ఎమ్మెల్యేల కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వీరిద్దరి పేర్లను ప్రకటించింది హైకమాండ్. రేపు వీరిద్దరూ నామినేషన్లు వేస్తారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్సీ ఇవ్వటంపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది అన్నారు కోదండరాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తామని, మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై విచారణ జరపాలని కోరారు కోదండరాం. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల చేనేత కార్మికుల్ని ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, 20,000 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిల సొమ్ము 220 కోట్లని గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు బండి. ప్రభుత్వం మొత్తం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నెల 21న టీడీపీలో చేరుతానన్నారు వైసీపీ నేత భవకుమార్. తాను టికెట్ ఆశించి టీడీపీలో చేరటం లేదన్నారు. విజయవాడలో వైసీపీ పెత్తనం ఒక్కరి చేతిలోకి పోయిందన్నారు. పనిచేసే వారికి వైసీపీలో గౌరవం లేదని ఆరోపించారు భవకుమార్. టీడీపీ నేత కేసినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేరికల గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు చిన్ని. 80% మంది టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. చంద్రబాబు శేష జీవితం జైల్లో గడపాల్సిందే అన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అధికారంలో ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఎదురుదెబ్బ తగిలింది అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలేరమ్మ ఆలయం నుంచి ప్రధాన వీధుల్లో జనసేన ర్యాలీ కొనసాగింది. గత 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో నెరవేరుతోంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను హిందువులంతా విజయవంతం చేయాలని కోరారు. ఆలయాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేశారు కిషన్ రెడ్డి. రైతు బంధు నిధుల్ని వెంటనే విడుదల చేసి రైతు రుణమాఫీ హామీ నెరవేర్చాలని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. దీనిపై వ్యవసాయ కమిషనర్ని కలిశారు. గత సంవత్సరం డిసెంబర్లోనే యాసంగి పనులు మొదలయ్యాయని, దీంతో డిసెంబర్లో వేయవలసిన డబ్బులు ఇంతవరకు వేయలేదని గుర్తు చేశారు. ధరణి అనేక సమస్యలు సృష్టించిందన్నారు కోదండరెడ్డి. ధరణి సమస్యపై సీఎం రేవంత్ వెంటనే స్పందించారని, ఇకపై సీసీఎల్ఏ కేంద్రంగా ధరణి కమిటీ పనిచేస్తుందన్నారు. కమిటీ ఏం చేయబోతోందో 22న వెల్లడిస్తామన్నారు కోదండరెడ్డి. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో 2 కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే మిగిలిన కార్యకర్తలు అడ్డుకున్నారు. వారు పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేన కేటాయిస్తారనే ప్రచారంతో టీడీపీ కార్యకర్తలు ఈ సమావేశం నిర్వహించారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ చివరి నిమిషంలో వాయిదా పడింది. తమ ఇద్దరి బెంచ్ ఈ రోజు కూర్చోవటం లేదని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ స్పష్టం చేశారు. దీంతో విచారణను వాయిదా వేస్తున్నామని, తదుపరి విచారణ తేదీ త్వరలో ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ వెల్లడించారు. తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం ఆ దిశగా సక్సెస్ అవుతోంది. ఇప్పటికే పలు పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పెట్టుబడుల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా ఆరిజన్ లైఫ్ సైన్స్తో 2,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో చేతులెత్తేశారని, తెలంగాణలోనూ గ్యారంటీలను ఎత్తేస్తారన్నారు. ఇంకా 100 రోజులు కాలేదని ఆగుతున్నామని, లేకపోతే కాంగ్రెస్ ని చీల్చి చెండాడేవాళ్లమన్నారు హరీష్ రావు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది అన్నారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు వస్తాయన్నారు మంత్రి తుమ్మల. రైతుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ కృషి చేస్తోందన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీని దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు తుమ్మల. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి. రైతుల సాగు కోసం మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు వంకలు పెట్టిన కాంగ్రెస్ నేతలు రైతులకు నీళ్లివ్వకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు వస్తేనే నీళ్లొదులుతారా అని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ షర్మిలకు పీసీసీ ఇవ్వడం సబబే అన్నారు కేవీపీ. అధిష్టానం అన్ని ఆలోచించే ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టిందన్నారు. ఇప్పుడు కార్యకర్తలు కూడా ఒక నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు కేవీపీ. షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పునర్వైభవం సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. సీనియర్లు కూడా షర్మిలకు సహకరిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ లో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హనుమకొండలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హనుమకొండ ఏకశిలా పార్క్ లోని జయశంకర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఏపీలో ఎల్లుండి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఒకప్పుడు ఏపీలో అంబేద్కర్ భావజాలం అవమానానికి గురైందని, సీఎం జగన్ మాత్రం ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రేపు ఎన్టీఆర్ వర్ధంతి నాడు గుడివాడ నియోజకవర్గంలో రా కదలిరా సభను ఏర్పాటు చేసింది. టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా గుడివాడలో ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా గుడివాడ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కూచినపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. రాక్షస పాలన గద్దెదించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంతో రాష్ట్రం 3 తరాలు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. భావి తరాల భవిష్యత్తు కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కలయికని, ఒక విజన్ కలిగిన చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు సత్యప్రసాద్. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ట్రీట్మెంట్ కు తమ్మినేని స్పందిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు కీలకమంటున్నారు. వెర్బల్ కమ్యూనికేషన్స్ కి తమ్మినేని స్పందిస్తున్నారని, వెంటిలేషన్ పై చికిత్స కొనసాగుతోందన్నారు వైద్యులు. మరోవైపు పలువురు రాజకీయ నేతలు తమ్మినేనిని పరామర్శించారు. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్నాయి. హంద్రి నీవా కాలువ ద్వారా కుప్పం చేరాయి. రామకుప్పం మండలం వర్దికుప్పం దగ్గర గంగా పూజ చేసిన కృష్ణా జలాలకు హారతలిచ్చారు ఎంపీ రెడ్డప్ప. ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. ఆయనతో పాటు నదీ జలాలకు పూజ చేసి పొట్టేళ్లు బలిచ్చారు స్థానికులు. 30 ఏళ్లుగా చంద్రబాబు నెరవేర్చని కోరిక సీఎం జగన్ తీర్చారన్నారు భరత్. ములుగు జిల్లాలో పర్యటించి మేడారం జాతర పనులను పరిశీలించారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. జంపన్న వాగులో స్నానఘట్టాలు, రోడ్డు, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరాపై అధికారులతో సమీక్షించారు మంత్రులు. హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారు పంజాగుట్ట పోలీసులు. షకీల్ కొడుకు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు గుర్తించారు. రహీల్పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దుబాయ్లో ఉన్న రహీల్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖలో ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసానికి పాల్పడుతున్నారు మోసగాళ్లు. వాలంటీర్స్ కి కాన్ఫరెన్స్ కాల్ కలిపి లబ్ధిదారులను ట్రాప్ చేస్తున్నారు. పథకాలకు అర్హులు కాని వారిని టార్గెట్ చేస్తున్నారు. ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు పథకాలు వర్తింపచేస్తామని చీట్ చేస్తున్నారు. అకౌంట్లో నగదు వేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మిన వారి నుండి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఈ కేసులో పెద్దాపురానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా మోసాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఖమ్మం పరిధిలో విజయ డైరీకి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పాల సెంటర్ల ఏజెంట్లు ఆవేదన చెందుతున్నారు. ప్రతి 15 రోజులకు పాడి రైతులకు బిల్లులు చెల్లించాల్సింది. ఇప్పటికీ 45 రోజులుగా బిల్లులు రాలేదని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చోరీ జరిగింది. మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో 2 తులాల బంగారం, 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. మరోవైపు సీసీ కెమెరాల DVR ను, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకువెళ్లారు. అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే ఒడిశాలోని పూరీ జగన్నాథ్ కారిడార్ పనులు ప్రారంభించారు. ఒడిశా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుని చేపట్టింది. సీఎం నవీన్ పట్నాయక్ కారిడార్ పనులకి శంకుస్థాపన చేశారు. 800 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అయోధ్య రాముడికి దేశం నలుమూలల నుండి ఖరీదైన బహుమతులు అందుతున్నాయి. కర్ణాటకలోని హనుమంతుడి జన్మస్థలం కిష్కింద నుండి కూడా ప్రత్యేక బహుమతులు అయోధ్యకి చేరుకున్నాయి. కిష్కింద నుండి అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసం ప్రత్యేక వాహనాలను అందించారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో జలాభిషేకం నిర్వహించేందుకు పవిత్ర సరయూ నది నుంచి మహిళలు జలాన్ని తీసుకొచ్చారు. సరయూ నదీ తీరంలో కాశీ నుంచి వచ్చిన వేద పండితులు ఈ జల కలశాలకు పూజలు చేశారు. అయోధ్యలోని రాంపథ్, ధర్మపథ్, రామ జన్మభూమి మార్గాల్లో ప్రత్యేకమైన మొక్కలు నాటుతున్నారు. 6-7 అడుగుల మొక్కలు నాటుతున్నారు. వీటిలో ఎక్కువ వరకు పూల మొక్కలు, గులాబీ రంగు, పసుపు రంగు పుష్ప మొక్కలను ప్రత్యేకంగా నాటుతున్నామని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ కేరళ పర్యటన బిజీగా సాగుతోంది. కొచ్చి పోర్టులో విస్తరణ పనుల్ని ప్రారంభించారు మోదీ. నౌకాయాన రంగంలో భారత్ వేగంగా డెవలప్ అవుతుందన్నారు. 10 ఏళ్ల క్రితం వరకు పోర్టులో నౌకల నుంచి అన్లోడింగ్కి చాలా టైం పట్టేదన్నారు. కానీ ఇప్పుడు సరుకు రవాణాతో పాటు అన్ని నౌకలు సులభంగా ప్రయాణం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భారత్ న్యాయ యాత్ర చేపడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాగాలాండ్లో ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మోకోక్చుంగ్ అనే ప్రాంతంలో బైక్ రైడర్లను పలకరించారు రాహుల్. కేంద్రం తీరుపై విమర్శలు దాడి చేస్తున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య శ్రీరాముడు రామభక్తుల్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవమానిస్తోందని విమర్శించారు. అందుకే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారన్నారు అనురాగ్ ఠాకూర్. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి నమూనా విగ్రహం అయోధ్య వీధుల గుండా ఆలయానికి చేరుకుంది. 51 అంగుళాల కొత్త బాలరాముడి నమూనా విగ్రహం బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. గర్భగుడిలోకి తీసుకెళ్లే ముందు ప్రత్యేకంగా ఒక పల్లకిలో గుడి చుట్టూ తిప్పారు ఒక ఊరేగింపుగా. అయోధ్యలో జనవరి 22న రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పలు రాష్ట్రాలు ఆ రోజున పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గోవాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వగా యూపీ, గోవా, మధ్యప్రదేశ్లో ఆ రోజు మద్యం షాపుల్ని మూసేసి ఉంచుతున్నారు. ఇవాళ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1628, నిఫ్టీ 460 పాయింట్లకు పైగా నష్టపోయాయి. 72,000 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. ఇండియన్ మార్కెట్లపై అమెరికా ఎఫెక్ట్ పడింది. యుఎస్ ఫెడరల్ బ్యాంక్ మార్చి నుండి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది అనే సంకేతాలతో ఇండియన్ మార్కెట్ పడిపోయింది.